హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి లండన్ మేయర్ ఎలక్షన్స్లో ఇంకో క్యాండిడేట్ అయితే మీకు చూపించేశాను, ఒకసారి చూడండి. సో క్యాంపెల్ అనమాట, సోషల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్. అండ్ ఆమె మేనిఫెస్టో ఎలా ఉందని చూపిస్తే, ఈమె మేనిఫెస్టో చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈమె ఎవరు, ఎందుకో పోటీ చేస్తుంది, ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి, ఎక్కడ వర్క్ చేసింది, ఈమె ఏ నేటివ్, అండ్ ఈమె ఎక్కడ పుట్టింది ఏంటి అనేది కూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అందులో. సో లండన్ వాళ్ళు ఎట్లాగా, ఏ మైండ్ సెట్, ఎట్లాంటి డిఫరెంట్ మైండ్ సెట్తో వీళ్ళు ముందుకెళ్తారు డెవలప్మెంట్ కోసం, అంటే ఎలక్షన్స్లో ఓట్ అడగడానికి కూడా ఇందులో మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఓట్ యామీ గ్యాలగర్ అనమాట. సో ఈ క్యాండిడేట్ పేరు వచ్చేసి ఓట్ యామీ గ్యాలగర్. సో యామీ గ్యాలగర్కి ఓట్ వేయండి అని రిక్వెస్ట్ చేస్తుంటాను. దీని స్లోగన్ ఏంటంటే స్టాండ్ అప్ టు వోక్ అనమాట. ఈమె పార్టీ వచ్చేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ. సో సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి యామీ గ్యాలగర్ స్టాండ్ అప్ టు వోక్ అని చెప్పి స్లోగన్తో చేస్తుంది. ఈమె లండన్ మేయర్ ఎలక్షన్స్లో క్యాండిడేట్, ఈమె ఒక క్యాండిడేట్. ఇంతకుముందు వచ్చిన దాంట్లో కూడా వాళ్ళ క్యాండిడేట్స్, వీళ్ళు ఇంకొక క్యాండిడేట్ అనమాట ఈమె. సో ఈమె మేనిఫెస్టో ఏంటంటే స్టాండ్ అప్ టు వోక్, మేక్ క్రిమినల్స్ స్కేర్డ్ అగైన్, స్టాప్ విలేజ్ స్టార్ట్ ఆన్ 4-hour ట్రావెల్, బిల్డ్ హౌసెస్ బిల్డ్ బ్యూటిఫుల్. సో ఇదనమాట ఈమె మెయిన్ 4 points. ఇందులో ఏముంది, స్టాండ్ అప్ టు వోక్ అనేది, don't divide us, all woke and DI programs will be stopped, I will serve all Londoners equally with the color blind policy, people will be judged on the character not skin color, I will protect religious freedoms, women's sex based rights and gay rights, no more identity politics or spaces should be for everyone. So don't divide us, మమ్మల్ని విడదీయకండి, all woke and DI programs will be stopped అనమాట. అండ్ ఐ విల్ సర్వ్ ఆల్ లండనర్స్ ఈక్వల్గా ట్రీట్ చేస్తాను లండనర్స్ అందరినీ. అండ్ కలర్ బ్లైండ్ పాలసీ కూడా తీసుకొస్తాను. పీపుల్ జడ్జ్ చేసేది వాళ్ళ క్యారెక్టర్ మీద, నాట్ స్కిన్ కలర్ మీద. అంటే ఏం చెప్తుంది, ఇప్పుడు స్కిన్ కలర్ మీద జడ్జ్ చేస్తున్నారు, అంటే బ్లాక్స్ అని, వైట్స్ అని చెప్పేసి వీళ్ళు ఇండియా వాళ్ళు, వీళ్ళు ఆఫ్రికా వాళ్ళు, నైజీరియా వాళ్ళని, వీళ్ళు వేరే కంట్రీ వాళ్ళని చెప్పి జడ్జ్ చేస్తున్నారు అనమాట. చాలా చోట్ల జరుగుతుంది. సో అది తను తీసేసి స్కిన్ కలర్ మీద కాదు, క్యారెక్టర్ మీద జడ్జ్ చేయాలి మనుషులని. ఎప్పుడు ఆ పాలసీ అట్లా తీసుకొస్తాను మైండ్ సెట్ అనేది. రిలీజియస్ ఫ్రీడమ్స్ ప్రొటెక్ట్ చేస్తాను. ఇప్పుడున్న రిలీజియస్ ఫ్రీడమ్స్కి ప్రొటెక్షన్ లేదు ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న క్యాండిడేట్తో. సో అందుకనే రిలీజియస్ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడానికి పాలసీస్ అయితే తీసుకొస్తాను. ఉమెన్ బేస్డ్ సెక్స్ రైట్స్, గే రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయడానికి పాలసీస్ తీసుకొస్తాను. అండ్ పాలిటిక్స్ బేస్డ్ గవర్నమెంట్ అయితే రన్ అవ్వదు మా పాలసీస్ అనేవి. సో ఎప్పుడు కూడా రూల్ బేస్డ్ అండ్ ఈక్వల్ బిఫోర్ లా అన్నట్టు కూడా ఫాలో అవుతాం మేము అని. అండ్ మా స్పేసెస్ ఎవ్రీవన్, మేము తీసుకునే డిసిషన్స్, రైట్స్ కూడా అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు అని చెప్పి కూడా రాసిందనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి మేక్ క్రిమినల్స్ స్కేర్డ్ అగైన్. ఇక్కడ నాకు ఎందుకో మంచి పాయింట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. మేక్ క్రిమినల్స్ స్కేర్డ్ అగైన్, వీ నీడ్ ప్రాపర్ పాలసింగ్, జీరో టాలరెన్స్ అప్రోచ్ టు బోత్ నైఫ్ క్రైమ్ అండ్ గ్యాంగ్. ఇది మంచి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. అండ్ ప్రాపర్ పాలసింగ్ లేక జీరో టాలరెన్స్ అండ్ అప్రోచ్. సో ప్రాపర్ పాలసింగ్ లేదు, నేను ప్రాపర్ తీసుకొస్తాను పాలసీ. జీరో టాలరెన్స్ అప్రోచ్ టు బోత్ నైఫ్ క్రైమ్ అండ్ గ్యాంగ్ అనమాట. సో ఈ కత్తులు, చెడ్డీలు, గ్యాంగ్కి కూడా నేను మంచి పాలసీ తీసుకొస్తాను. అండ్ వైలెన్స్ అండ్ ఇంక్రీస్డ్ స్టాప్ అండ్ సర్చ్ పవర్స్, ఐ విల్ బి డీపాలిసిటైజ్ ది పోలీస్. సో పోలీస్ని పొలిటికల్గా వాడకుండా ఇప్పుడు పాలిటిక్స్ నుంచి దూరంగా పెట్టి ప్రజల కోసమే పనిచేయాలనే పాలసీ మైండ్ సెట్ అయితే నేను తెస్తాను. పొలిటికల్ కరెక్ట్నెస్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ లా అండ్ ఆర్డర్. పాలిటిక్స్ ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్తో మిక్స్ అవ్వద్దు. పోలీస్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ అంటే ప్రజల పక్షాన పనిచేయాలి. ఆ మైండ్ సెట్ తెస్తే కనుక ఈ నైఫ్ క్రైమ్ అండ్ గ్యాంగ్ వైలెన్స్, ఈ క్రిమినాలిటీ తగ్గించవచ్చు అనేది ఈమె మైండ్ సెట్ అనమాట. సో పోలీస్ని స్ట్రెంగ్త్, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా మనం ఇక్కడ చేస్తాము. నేను వచ్చిన తర్వాత ట్రీటింగ్ ఆల్ ఈక్వల్లీ వితౌట్ ఫియర్, ప్రివిలేజ్ ఆఫ్ ఫేవర్. అందరిని ఒకేలా చూస్తాం, పోలీసుని లా అండ్ ఆర్డర్కే పర్మిట్ చేస్తాము,
ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ చేయాలని పరిమితం చేస్తాం. పొలిటికల్‌గా ఎప్పుడు వాడుకోమనేది కూడా ఇక్కడేమో మెన్షన్ చేసిందనమాట. స్టాప్ విలేజ్ స్టార్ట్ టౌన్ ఫర్ అవర్ ట్రావెల్. ట్రావెల్ ఫ్రీలీ. మేక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లెజెంట్, సివిల్ అండ్ ఆర్డర్లీ. ఇందుకు నాకు ఇది వ్యాలిడ్ అనిపించిందంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతాం అనమాట. ఇన్‌సెక్యూర్‌గా ఏంటంటే ఎక్కడ వచ్చి మనకి ఏం జరుగుతుంది అటాక్ అనేది కూడా ఆ భయం అనేది గుప్పెట్లో ఉంది మనకి. సో ఇప్పుడది ట్రావెల్ ఫ్రీలీ చేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లెజెంట్‌గా చేస్తాం, సివిల్ అండ్ ఆర్డర్లీ. వీ నీడ్ రిలయబుల్, రెగ్యులర్ అండ్ సేఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ఐ విల్ ఎండ్ విలేజ్ ఎల్టీఎన్స్ అండ్ ఫారెన్ కార్స్ అనమాట. I will depoliticize London's transport system and stop woke messaging. I will crack down on antisocial behavior on tubes, trains and buses. సో ఇది ఇంపార్టెంట్. యాంటీ సోషల్ బిహేవియర్ మీద పోరాటం చేసి దాని మీద పాలసీ అనేది చేస్తాము. ఎక్కడ ట్యూబ్స్ అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అనమాట. ట్యూబ్స్ అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్స్, మామూలు నేషనల్ ట్రైన్స్, బస్సెస్ మీద. ఇంకొకటి బిల్డ్ హౌస్ అండ్ బిల్డ్ బ్యూటిఫుల్. ఇంక్రీజ్ హౌసింగ్, రెడ్యూస్ రెంట్స్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండి లండన్లో. జస్ట్ ఒక చిన్న రూమ్ మీకు 40,000 దాకా రెంట్ అవుతుంది. అలాగే కొద్ది పెద్దది తీసుకుంటే 1.5 to 2 lakh రెంట్ ఉంటుంది అనమాట పర్ మంత్. అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది లాస్ట్ 3-4 years నుంచి, కోవిడ్ టైం నుంచి. సో దీని మీద వీళ్ళు చేంజెస్ తెద్దామని అనుకుంటుంది అనమాట ఈమె గెలిచిన తర్వాత. సో ఇంక్రీజ్ హౌసింగ్, ఇల్లులు కట్టడానికి పెంచుకోండి, స్పేసెస్, ఇల్లులు పెంచుకోండి, ఇల్లులు కట్టుకోండి, రెంట్లు తగ్గిస్తాము. అవర్ లండన్ ప్లాన్ విల్ క్రియేట్ ఏ స్మార్ట్, గ్రీన్, టెక్ ఫోకస్డ్, democratic 24-hour city. It will back new infrastructure, beautiful architecture and industrial renaissance. I will comfort the challenges of mass immigration head on. I will put on London workers and citizens first, not the other way around. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్గా హౌస్ రెంట్స్ తగ్గించాలి, హౌస్లు కట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, పర్మిషన్స్ ఇవ్వాలి. ఆ లండన్ ప్లాన్, మా ప్లాన్ ఎలా ఉంటుందంటే లండన్కి స్మార్ట్, గ్రీన్, టెక్నాలజీ ఫోకస్డ్, డెమోక్రటిక్ 24-hour సిటీ అనమాట. ఇది ఆల్రెడీ అడ్వాన్స్డ్ కంట్రీ. ఇంకా టెక్నాలజీతో మీకు ఇంకా నీట్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాము, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్ట్ చేసుకొని పర్మిషన్స్ ఇస్తాము. ఇండస్ట్రియల్ రెనెసాన్స్ అంటే ఎక్కువ ఇండస్ట్రీ బేస్డ్, టెక్నాలజీ బేస్డ్ చేస్తాం అనేది వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఇమిగ్రేషన్స్ హెడ్ డౌన్. ఛాలెంజెస్ ఏమేమైతే ఉన్నాయి ఇప్పుడు ఇమిగ్రేషన్ దాంట్లో, ఇమిగ్రేషన్ అంటే మనకు తెలుసు కదా, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో అందులో ఫేస్ అయ్యే ఛాలెంజెస్ అని కూడా ఓవర్కమ్ చేసి కొత్త పాలసీస్ తెస్తాను అని చెప్తుంది అనమాట. ఐ విల్ పుట్ ఆన్ లండన్స్ వర్కర్స్ అండ్ సిటిజన్స్ ఫస్ట్, నాట్ ద అదర్ వే రౌండ్. ఫస్ట్ లండనీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తుంది. ఆమీ గ్యాలగర్, ఈమె గురించి అనమాట. ఈమె ఆమీ గ్యాలగర్, ఈమె పార్టీ వచ్చేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ. ఈమె స్లోగన్ స్టాండప్ టు వర్క్. అసలు ఆమీ గ్యాలగర్ అంటే ఎవరు, ఎందుకు ఓట్ చేయాలి, ఈమె చేసిన పనులు ఏంటి, లాస్ట్ ఇప్పటి వరకు చేసిన ప్రీవియస్ పొజిషన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. I was born and raised in South London and worked as an NHS nurse for over 10 years. I recently brought a legal case against the Tavistock NHS Trust due to bullying I experienced after acting as a whistleblower by speaking out against racism and religious discrimination. I'm a Christian and passionately believe that everyone should be treated equally and as individuals. I'm very concerned about the effect to divide identity politics and on people's mental health. I understand the problems facing ordinary Londoners. I am not part of the political elite. London needs a new start. Let's vote for it అనమాట. సో ఏమి మేనిఫెస్టో చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు, స్కాన్ చేస్తే మనకి ఇదే మన ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ ఆమీ గ్యాలగర్ అనేది సౌత్ లండన్లో పుట్టారు అండ్ ఎన్హెచ్ఎస్ నర్స్గా 10 years వర్క్ చేశారనమాట. వర్క్ చేసిన తర్వాత ఒక లీగల్ కేసు అనేది అయితే వచ్చింది ఆమె దగ్గరికి. టావిస్టాక్ ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ అనమాట. ఏంటి, బుల్లింగ్ కేసు అనమాట అది. ఆ కేసులో ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అంటే ఆమె అందులో విజిల్ బ్లోవర్గా యాక్ట్ చేశారు అగైనెస్ట్ రేసిజం, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనమాట. సో విజిల్ బ్లోవర్ అంటే సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ లీక్ పాస్ చేయడం అన్న దాన్ని విజిల్ బ్లోవర్ అంటాం మనం.
ఒక కన్సర్న్ ఆఫీసర్ డిపార్ట్మెంట్‌కి మనం అన్నీ అబ్జర్వ్ చేసి ఎవరికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఈమె ఏంటంటే క్రిస్టియన్. ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ యాజ్ ఇండివిజువల్స్. సో ఈమె క్రిస్టియన్. ఈమె మెయిన్ మోటో ఏంటంటే అందరూ కూడా ఈక్వల్‌గా ఉండాలి, ఈక్వల్‌గా ట్రీట్ చేయాలనేది. ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ద ఎఫెక్టివ్ డివైస్ ఐడెంటిటీ పాలిటిక్స్ యాజ్ ఆన్ పీపుల్స్ మెంటల్ హెల్త్. సో అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ ఆర్డినరీ లండనర్స్. సో లండనరీస్‌గా ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈమెకు తెలుసు. ఎందుకంటే 10 ఇయర్స్ నర్స్‌గా వర్క్ చేశారు అండ్ బోర్న్ ఇన్ లండన్, బ్రిటిష్ అనమాట ఈమె. సో పొలిటికల్‌గా నాకు ఎటువంటి సంబంధం లేదు. పొలిటికల్‌గా ఎటువంటి గేమ్ ఆడను, ఎటువంటి రూల్స్, పాలసీస్ చేయను. ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తాననేది ఈమె స్లోగన్ అనమాట. సో ఈమె ఓట్ లండన్ నీడ్స్ స్టార్ట్, లెట్స్ ఓట్ ఫర్ ఇట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈమె సోషల్ మీడియా నెట్వర్క్స్ వచ్చేసి sdp.org.uk, sdphq ట్విట్టర్లో అండ్ ఫేస్బుక్లో ఇది ఐడి అనమాట. హాయ్ గైస్. సో మీరు ఖచ్చితంగా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.